టీచర్స్ అనే వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం. బ్లూమింగ్ బర్డ్స్కి ఫౌండర్ వచ్చేసి మాధవి గారు అన్నమాట. మ్యామ్కి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ అకాడమిక్స్ అండ్ హ్యాండ్ రైటింగ్. సో ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ క్లాస్ టు మాధవి గారు అన్నమాట. ఈ రెండు మాటలు
which is sweetie, so something they don't like it, right? So that will become a habit by the age of 8. So from 8 years, they will be seeing their friends, they will be seeing their father. So these all will affect them. 0 to 7 years is what they have learned seeing it. But after 8 years, what the brain says is, it is different from what you have learned from here. At the age of 8, 9 and 10, one age of what does we say? You are grown up, you have to do your own things. But did you teach him from 0 to 7? Did you teach him? No. And whatever he asks in 0 to 7 years, you are not giving him whatever he asks from 8 to 10 years. Are you giving? Have you understood? మీకు అర్థమైందా? ఈ 0 to 7 years మీ పిల్లల బ్రెయిన్ లో ఏదైతే ఉన్నావో అది 8 to 10 years, 8 and above years మనం ఇవ్వట్లే. సో ఈ రెండింటికి కన్ఫ్యూజన్. That is affecting their daily habits, their daily personality and their behavior. Associates are ఎక్కడన్నా? So what is there? What they know is 0 to 7 years what they have learned. They want to implement it 8, 9, 10, but they are not having that problem. So where they are missing their focus, their clarity, their concentration and confidence. Did you observe? From 0 to 7 years, child will never lose their confidence, but after 8 years they will lose their confidence. Did you all observe? I hope you all know, right? Now I will come to the children. Okay? Now, so when you are small, mommy and daddy taught us many things. But when started going to school or middle school, 8, 9 years, are we doing the same? No. Mommy నీకు మంచిది నువ్వు ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అంటే ఎవరో తినట్టు నేను తిన్నాను చిన్నప్పుడే నేను my students know where are they? Okay, they know that I don't eat fruits. In front of them I learn how to eat fruits. Because I never eat, I never thought. They have given me that ability to eat, but I have not. అంతే కదా మమ్మీ అంటే ముందుగా ప్రవర్తిస్తున్నా అస్సలు మాట్లాడలేదు అన్నారా లేదా మమ్మీ గారు ఎందుకు అంటారు ఖచ్చితంగా రాలేదా కొద్దిగా అంటాను Say why? Because you are grown. పెద్దోడు అయిపోతే నా మాట వినకూడదా వినాలి కదా మరి మనం వినట్లేదు అంటున్నారు మరి మనం వినట్లేదు కదా మన పేరెంట్స్ మనం చెప్తున్నారు అవునా కదా ఏం చదువుతాం ఇయోనైతే 50 years నాకు ఇప్పుడు కూడా మా మమ్మీ నా మాట మా మాతో చెప్తూ అన్నా మనకు నచ్చట్లేదు మనకి నచ్చట్లేదు కదా ఏ నచ్చట్లేదు మమ్మీ డాడీ చెప్పి మనం నచ్చట్లేదా చెప్పే యాక్షన్స్ నచ్చట్లేదా మనం మాట్లాడాలా నీకు మంచి మ్యాజిక్ చెప్తాను యాక్షన్ చెయ్యి మనం నచ్చట్లేదు కదా ఏం చేయమంటే అది నచ్చట్లేదు మమ్మీ నేను చెయ్య మమ్మీ టీవీ చూడమంటే అది వద్దనట్లేదు మనం మొబైల్ చూస్తామంటే నువ్వు మొబైల్లో ఆడుతాను అన్నా మమ్మీ అన్నారు అనుకో వద్దని ఎవరైనా అన్నారా వై ఓహో వద్దనన్నావా నిజం చెప్పు ఓహో ఇది బయట వాడు ఫ్యాక్ట్స్ ఇది నీకు వద్దని అనుకో నాకు తెలుసు పాస్వర్డ్ తెలియక చూడట్లేదు ఓకే మనం ఎందుకు నో చెప్పలేకపోతున్నాము అంటే మనకి అందులోని ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలి అనుకో మనం నాలెడ్జ్ పెంచుకోగలమా స్కిల్ పెంచుకోగలమా వినడం ఓకే when we are having fun and entertainment only our sense organs of ears will be more active हम 5 sense organs ఉన్నాయి కదా 5 sense organs లో ఒక sense organ ఎక్కువ పనిచేస్తుంది సరిపోతుంది అది మనకి ఎదగడానికి and we grow it is it enough for us
if we are having very strong hearing aid అంటే మనకి వినికిడి కరెక్ట్గా ఉంటే సరిపోతుందా? లేదు, కళ్ళు పనిచేయాలి, మాట్లాడడం కావాలి, అవునా, నవ్వడం కావాలి, మన స్కిన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్కిన్ హెల్దీగా ఉండాలి కదా, మన బాడీ హెల్దీగా పెరుగుతావా కదా, మంచి గాలి పీల్చుతా వద్దా, మన మొబైల్స్ టీవీస్ ఎక్కువ చూడడం ఏమవుతుంది, ఇంకా సెన్స్ ఆఫ్ థింగ్స్ అన్ని డెడ్ అయిపోతుంది. అలా మనకు కావాలి, ఇది మన మమ్మీ రెడీ అవుతుంది. మనం తెలుసుకోవాలి వద్దకు మంచి ఫన్ వచ్చేది విత్ ఎక్సైట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలి? నాలెడ్జ్ పెంచుకోవాలి, చదువు ఒకటే కాదు, నాలెడ్జ్ పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి అబాకస్ ద్వారా ఇంకొక టూల్, ఇది ఇస్ కాల్డ్ అబాకస్ టూల్. ఈ టూల్తోని రెండు చేతులతో వర్క్ చేస్తాం. మీ అందరికీ బ్రెయిన్ ఉందా? లేదా ఉందా? ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా, మనకి లోపల దీనికి లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అని టూ పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్. సో లెఫ్ట్ రైట్ తో పాటు మిడ్ పార్ట్ కూడా ఉంటుంది. ఏముంటుంది? మిడ్ పార్ట్. మిడ్ పార్ట్ అంటే ఈ లెఫ్ట్ రైట్ బ్రెయిన్ మనకి అందరికీ రైట్ హ్యాండ్ తో రాస్తాం కదా, ఆల్ లెఫ్ట్ హ్యాండ్ తో ఓన్లీ టూ గుడ్. మీరు వాళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ రైట్ బ్రెయిన్ ఎక్కువ డామినేట్ చేస్తారు. డామినేషన్ అంటే ఏంటి? నాకు లిసన్ వేరే మనందరికీ రైట్ హ్యాండ్ ఉంది కదా, చిన్నప్పటి నుంచి రైట్ హ్యాండ్ రాసి 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 సో రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీ మనం ఏ పని చేసినా రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో చేస్తాం కాబట్టి మన లెఫ్ట్ బ్రెయిన్ డామినేట్. మమ్మీ 2 minutes మమ్మీ పొద్దున్నే మమ్మీ చేస్తే ఏమవుతుంది? 5 minutes. 5 minutes మమ్మీ, 5 minutes మమ్మీ ప్లీజ్ కదా. లెఫ్ట్ బ్రెయిన్ చాలా లేదు, ఎప్పుడైనా లభించవచ్చు అదే కదా కదా. స్కూల్ పిక్నిక్ వెళ్ళాలన్నా, ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా ఈ 5 minutes అంటారా? 1 minute లేకపోతారు కదా, మరి ఎందుకు అంతా ఉంటుంది? వెళ్ళే చోట ఫన్ ఉంది కాబట్టి అక్కడ మీరు రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది, అక్కడ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేయట్లేదు. అర్థమైందా? ఆటకు వెళ్ళాలంటే నిద్రలో లేచి తిండి కూడా మానేసి వాటర్ మానేసి అలా